ఇక్కడ సచివాలయంలో ఈ బిల్డింగ్ ని ఈ ఎంప్లాయీస్ ని కూడా మీ దగ్గరికి చేరవేయాలి, ప్రభుత్వాన్ని మరింతగా దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది చేసుకుంటా ఉన్నాం. మరో ఊర్లో రోడ్లు వేసుకోవడం జరిగింది, అలాగే కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకవైపు సంక్షేమం సంబంధించి ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. దాంతో పాటుగా అభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అయితే ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో మేము చెప్పింది రెండు విషయాలు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఒకటి త్రాగునీరు, ఒకటి సాగునీరు గురించి చెప్పడం జరిగింది. త్రాగునీరుకి సంబంధించి వినుకొండ టౌన్కి సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయల పైగా శాంక్షన్ ఈరోజు ఇంటింటికి కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం శాంక్షన్ చేయడం పనులు కూడా స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి మండలంలో కూడా ఈ మండలంలో కూడా 14 గ్రామాలకి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమం ఈ మండలంలో కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ గ్రామానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 29 కోట్లు ఈ మండలానికే ప్రతి ఇంటికి కూడా నీరు ఇవ్వాలి, తాగే నీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక 2 గ్రామాలు వెళ్ళాం, ఆ 2 గ్రామాల్లో కూడా వాళ్ళు అడుగుతా ఉంది, త్రాగునీరు గురించి అడుగుతాం. చాలా ఉత్సాహంగా మేము కూడా చెప్పగలిగాం. ఎందుకంటే అభివృద్ధి పైన మాకు పూర్తిగా ఖచ్చితంగా ఒక అభిప్రాయం ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలి. దాంట్లో భాగంగా ఈ జల్ జీవన్ మిషన్ తో ఈ మండలంలో 14 గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే కార్యక్రమం మేము చేయబోతా ఉన్నాం. టెండర్స్ కూడా పిలుస్తున్నారు, ఈ నెలన్నర పిలవబోతా ఉన్నారు. పనులు కూడా స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. రెండోది సాగునీరుకి సంబంధించి కూడా చెప్పాం. సరే, 2 సంవత్సరాలు మీకు అవసరం రాలేదు, ఎందుకంటే పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఎక్కడ కావాల్సిన దానికంటే కూడా కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ సంవత్సరమే కొద్దిగా ఎల్ నీనో దీనివల్ల ప్రభావం వల్ల వర్షాలు వస్తాయా లేదా అని చాలా మంది అంటా ఉన్నారు. నా నమ్మకం అయితే సరిపడా వర్షాలు పడతాయని నా పూర్తి నమ్మకం. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత కావాల్సిన వర్షం పడుతుంది అనేది పూర్తి నమ్మకంగా ఉంది. కాబట్టి ఎటువంటి అపోహలు పోవద్దు. అయితే ఎలక్షన్ సమయంలో ఒకటి చెప్పాం మీ అందరికి, ఏమనంటే ఏదైతే కుడి కాలువ కింద ఉన్నారో, సాగర్ కుడి కాలువ కింద ఉన్నారో, అంటే వినుకొండ మొత్తం కూడా కుడి కాలువ కింద లేదు నాకు తెలుసు, కానీ కొన్ని గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో దాన్ని స్థిరీకరించే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కూడా నదుల అనుసంధాన కార్యక్రమంలో కుడి కాలువని స్థిరీకరణ చేసే దాని గురించి ప్రతిసారి కూడా మాట్లాడుతాం. దానివల్ల మొట్టమొదటిగా లాభపడేది పల్నాడు జిల్లా. మొట్టమొదటిగా లాభపడేది ఏ జిల్లా అయితే ఉందో పల్నాడు జిల్లానే లాభపడుతుంది. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా లాభపడతారు. కాబట్టి అది ముందుకు తీసుకువెళ్తా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా మంది వచ్చి కమ్యూనిటీ హాల్స్ అడుగుతూ ఉన్నారు. మీరు బీసీ కాలనీలో కానీ, ఎస్సీ కాలనీలో కానీ, ఎస్టీ కాలనీలో కానీ ఎక్కడైనా 5 సెంట్లు ఆ పైన ఉంటే తప్పకుండా వచ్చి కలవండి. టీటీడీ వైపు నుంచి కళ్యాణ మండపాలు శాంక్షన్ చేస్తా ఉన్నారు. మీరు వచ్చి ఎమ్మెల్యే గారిని కలవచ్చు, మమ్మల్ని కలవచ్చు. దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ మీ వైపు నుంచి కావాల్సింది ఏంటంటే 5 సెంట్లు ఆ పైన కావాలి. ఆ పైన చూపిస్తే తప్పకుండా బాగానే ఇస్తా ఉన్నారు టీటీడీ వారి వైపు నుంచి మండపాలు. తప్పకుండా ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ కాలనీలో కట్టే కార్యక్రమం. మరొక బృహత్తరమైన కార్యక్రమం చేస్తా ఉన్నది ఏమిటి అంటే, మీ గ్రామంలో మరి ఎన్ని శాంక్షన్ అయినాయో, ఎన్ని ఇప్పటిదాకా పూర్తయినాయో, సోలార్ ప్యానల్స్ ఏదైతే పెట్టడం అనేది ప్రతి ఇంటి పైన కూడా సూర్య గారు అని చెప్పి ఎస్సీలు అయితే, ఎస్టీలు అయితే పూర్తిగా ఉచితంగా సూర్య గారు 20% అయింది. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో, మీకు సొంత ఇల్లు ఉంటే దయచేసి ముందుకు రండి. మీరు ₹1 కూడా పెట్టవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ వైపు నుంచే ప్రతి ఇంటి పైన కూడా ఈ సోలార్ ప్యానల్స్ పెట్టే కార్యక్రమం తీసుకుంటాం. దీనివల్ల కరెంట్ ఆదా అవుతుంది, దీనివల్ల కొద్దిగా మీకు కూడా లాభం వచ్చే కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ముందుకు రండి. ఇప్పటికి ఒక 20% అయిందని చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చినా అంతమందికి గవర్నమెంట్ వైపు నుంచి పెట్టడానికి అనేది ఎక్కడా కూడా ఇంకొక ఆలోచన లేదని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ